హాయ్ వివర్స్, ఫోటోషాప్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. చూడండి, తర్వాత మనకి ఇందులో ఇంకొక టూల్ ఉంది, లాసో టూల్ అని. ఈ టూల్ యూజ్ చేసి మనం ఫోటోని మనం ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను ఏమన్నా రెక్టాంగిల్ టూల్ తీసుకుంటే ఓన్లీ రెక్టాంగిల్లోనే సెలెక్ట్ అవుతుంది. ఎలిప్టికల్ టూల్ తీసుకుంటే రౌండ్గా సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఈ లాసో టూల్తో ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఈ ఫేస్ ఇలా కావాలనుకోండి, నేను ఇలా డ్రాగ్ చేసుకుంటూ మౌస్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేసుకుంటూ ఇలా నేను సెలెక్ట్ చేసేసుకోవచ్చు అన్నట్టు. నాకు ఎలా కావాలంటే అలా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ స్టార్టింగ్ తీసుకొచ్చి మళ్ళీ ఎండింగ్లో క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అయిపోతుంది. మూవ్ టూల్ వచ్చేసి మనం మూవ్ చేసుకోవచ్చు దీని ఇలా. ఓకేనా. నెక్స్ట్ దీనిలో ఇంకొక టూల్ ఉంది చూడండి, పాలిగాన్ లాసో టూల్. దీంతో ఏంటంటే ఆ ఫస్ట్ టూల్ ఏంటంటే మనం క్లిక్ చేయడం ఆపేస్తే మౌస్ నోట్లో లెఫ్ట్ బటన్ వదిలేస్తే అక్కడికే అయిపోతుంది. కానీ ఇది అట్లా వదిలేదు. చూడండి, మీరు ఇట్లా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇట్లా మీకు ఎక్కడ కావాలంటే అలా క్లిక్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చాక క్లిక్ చేస్తే అది మళ్ళీ సెలెక్ట్ అవుతుంది. ఈ మూవ్ టూల్ యూజ్ చేసి డ్రాగ్ చేసి ఇంట్లోకి తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత ఇందులో ఇంకొక టూల్ ఉంది చూడండి, మ్యాగ్నెటిక్ లాసో టూల్. ఇది యూజ్ చేసి మనం మౌస్ని జరిపితే చాలు అదే సెలెక్ట్ అవుతూ ఉంటుంది. చూడండి, సెలెక్ట్ అయిన దాన్ని డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ D ప్రెస్ చేయండి. కంట్రోల్ D ప్రెస్ చేస్తే సెలెక్ట్ అయింది డీసెలెక్ట్ అయిపోతుంది. ఈ మ్యాగ్నెటిక్ లాసో టూల్ యూజ్ చేసి చూడండి, నేను ఇక్కడ మౌస్ని జరుపుతున్నాను అంతే, ఆటోమేటిక్ అదే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా మౌస్ని జరుపుకుంటూ వెళ్ళిపోతే అది సెలెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఈ స్టార్టింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత క్లిక్ చేస్తే సరిపోతుంది. డబల్ క్లిక్ ఇవ్వండి, అది సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మూవ్ టూల్ యూజ్ చేసి డ్రాగ్ చేసి ఇంట్లో పడేస్తే అది ఇంట్లోకి వచ్చేస్తుంది. కంట్రోల్ ఆల్ Z అంటే ఈ ఫోటో ఇంతకుముందు ఎలా ఉందో అలా అయిపోతుంది. తర్వాత చూడండి, ఇందులో ఇంకొక టూల్ ఉంది, మ్యాజిక్ వ్యాండ్ టూల్. ఈ టూల్ యూజ్ చేసి మనం ఒకటే కలర్ ఉన్నది సెలెక్ట్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ ఒకటే కలర్ బ్లాక్ కలర్లో ఏమి ఉందో అది మాత్రమే సెలెక్ట్ చేయడానికి ఇది యూజ్ చేయొచ్చు. షిఫ్ట్ ప్రెస్ చేశారనుకోండి, మల్టిపుల్గా సెలెక్ట్ చేయొచ్చు. ఇట్లా నేను ఉట్టిగా క్లిక్ చేస్తే ఓన్లీ ఒకటే కలర్ది సెలెక్ట్ అవుతుంది కదా. షిఫ్ట్ ప్రెస్ చేస్తే ఇంకా మీకు ఏమేమి కలర్స్ కావాలో అసలు కలర్స్ ఇట్లా సెలెక్ట్ అవ్వకుంటూ వెళ్ళిపోతాయి అన్నట్టు. చూడండి, దీనికి ప్రతిదానికి మనకు ఒక షార్ట్ కట్ కీ ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఏముంది, ఇక్కడ M అని ఉంది కదా, అంటే నేను M ప్రెస్ చేస్తే డైరెక్ట్ నేను మర్క్యూ టూల్లోకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. దానిలో ఇంకొక దానిలోకి వెళ్ళిపోవాలి అంటే సెకండ్ ఆప్షన్ చూసారా, ఇందులోకి రావాలి అంటే షిఫ్ట్ ప్రెస్ చేసి M ప్రెస్ చేయండి, సెకండ్ టూల్కి వెళ్ళిపోతాం. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫస్ట్ రౌండ్ వచ్చింది, ఇప్పుడు బాక్స్ వచ్చింది. లాస్ట్ టూల్కి వెళ్ళాలనుకోండి L ప్రెస్ చేయండి.